అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. గుంటూరులో మాజీ మంత్రి సతెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ 73వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై కన్నాకు శుభాకాంక్షలు తెలిపారు. కన్నా ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నారంటూ కొనియాడారు. కన్నా లక్ష్మీనారాయణ గారు అభిమానం దోసుకున్నారంటే అతనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఏది చూసి జనం వదిలేస్తారు, అతనిలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, ఆయన ఒకసారి మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవడం చాలా కష్టమైన రోజులు ఈ రోజులు. అప్పుడు జనం ఇప్పుడు లేరు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలిచారా బాబు అని ఆశ్చర్యపోతారు జనం. ఏంటో టాలెంట్, అది క్రమశిక్షణ. చెయ్యాలంటే చెయ్యడం, మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడం, వచ్చిన వాళ్ళు ఆదరించడం, ప్రేమతో పలకరించడం. 6 సార్లు ఎమ్మెల్యేగా 6 సార్లు మంత్రిగా, అందులోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం 15 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసినటువంటి ఆయన అనుభవం ఈరోజు మాలాంటి యువతకు స్ఫూర్తిదాయకమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా కన్నా లక్ష్మీనారాయణ గారి 50 ఏళ్ల రాజకీయ ప్రస్తావన అంటే ఇదేదో ఒక వ్యక్తి రాజకీయ జీవితంగా మనం చూడలేదు. 50 ఏళ్ల రాజకీయ ప్రస్తావన అంటే 5 దశాబ్దాలుగా మారుతున్నటువంటి పార్టీలు కానీ, 5 దశాబ్దాలుగా మారుతున్నటువంటి రాజకీయాలు కానీ, ప్రభుత్వాలను కానీ, రాజకీయ సమీకరణలు కానీ 5 దశాబ్దాలుగా దగ్గర నుండి చూస్తున్నటువంటి అత్యంత అనుభవమైనటువంటి వ్యక్తిత్వం. మా ఇద్దరి మీద ఎటువంటి వ్యాపార సంబంధాలు లేకపోయినా అనేక ఇబ్బందులు పడ్డ రోజులు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీకు ఎటువంటి సంబంధాలు లేవు మా ఇద్దరికి, ఓన్లీ స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు. వారు ఒక పార్టీలో ఉన్నారు, నేను ఒక తెలుగుదేశంలో ఉన్నాను. కానీ మా ఇద్దరి మీద ఏదో ఒకటి కావాలని సృష్టించేవాడు. అటువంటి అన్ని ఎదుర్కొని అటువంటి స్నేహం 50 ఏళ్లుగానే కొనసాగిస్తూ అటువంటి మంచి నాయకుడు గుంటూరు జిల్లాలో ఉండటం, ఉమ్మడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్కి గర్వకారణమని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, 1 రోజు 2 రోజులు కాదు, 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో రాజకీయ చతురతతో, అంటే అజాత శత్రువుగా ఉన్నటువంటి నాకు తెలిసిన అతి తక్కువ మంది రాజకీయ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆయన్ని కలుసుకుని ఆయనకి శుభాభినందనలు తెలియజేయాలని సంకల్పంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ సభలో ఎక్కువ మాట్లాడాల్సినటువంటి మ్యాటర్ పట్టిగా నాకు ఉండదు, ఎందుకంటే ఇది నాకు సంబంధించిన మ్యాటర్ కాదు కాబట్టి.